థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఇవాళ మనం ఐస్ క్యాసిల్స్కి వెళ్తున్నాం. నాకు తెలిసి ప్రపంచంలో 2 రకాల జనాలు ఉన్నారు. ఫస్ట్ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, సెకండ్ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోయే వాళ్ళు. ఇక్కడ చూసారా చాలా పార్కింగ్ ఉంది, ఎందుకంటే యూఎస్లో పార్కింగ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువ కార్స్ యూస్ చేస్తారు కాబట్టి. అండ్ చూసారా ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, ఇక్కడ పబ్లిక్ రెస్ట్ రూమ్స్ ఉంటాయి, అలా ఎక్కడ పడితే అక్కడ. ఇక్కడ ఇది ఎంట్రన్స్ టికెట్స్ తీసుకోవాలి, ఈ టికెట్స్ తీసుకొని ఓన్లీ కార్డ్ పేమెంట్స్ అలో చేస్తున్నారు ఇక్కడ. తర్వాత స్టార్టింగ్ వెళ్ళిపోగానే ఇక్కడ మమ్మల్ని ఒక అతను ఫొటోస్ తీసుకుంటారా అని అడిగిండు. ఫొటోస్ తీసుకున్నాం అందరం కలిసి. అండ్ ద జర్నీ స్టార్ట్స్, బిగిన్స్. ఇలా లోపలికి వెళ్ళిపోగానే హెవెన్లా అనిపించింది అది. అంటే మళ్ళీ నువ్వెప్పుడు హెవెన్కి వెళ్ళినావు అనుకుంటారేమో, అంటే సినిమాల్లో చూపిస్తారు కదా అలా తెల్ల తెల్లగా అని. ఇదైతే చాలా అందంగా ఉంది అసలు చూసేదానికి. ఇదంతా యాక్చువల్లీ స్నో ఉంటుంది కదా బయట రోడ్ల మీద, స్నో అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అవి షేప్స్ చేసిండ్రు. అది ఐస్ లాగా కొంచెం కొంచెం కరుగుతూ ఇలా చాలా అందంగా కనిపించింది మాకైతే. ఇలా చూసారా అక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు మంచిగా. చూసారా రాగానే వెళ్ళిపోదాం పదా అంటున్నాడు. ఇలా ప్రతి గ్యాంగ్లో ఒకడు ఉంటాడు కదా, మీ గ్యాంగ్లో ఎవరో కమెంట్ చేయండి. మేము ఫొటోస్ దిగుదామని ఏవేవో సాహసాలు చేసినాం, ఐస్ని పట్టుకొని ముట్టుకొని. ఇక బాగా చలేసింది అనమాట మాకు. అక్కడ మొత్తం ఐస్ కాబట్టి మాకైతే బాగా చలేసింది. కాకపోతే ఆ రోజు టెంపరేచర్ ఓకే ఉంది, మరీ అంత చలేం లేదు, సో సర్వైవ్ అవ్వగలిగాం. ఇక్కడైతే లైటింగ్స్, అక్కడ చూసారా సింహాసనం చాలా అందంగా ఉంది. ఇంకా స్నో ముట్టుకున్న తర్వాత చాలా చలేసింది మాకు. ఇంకా ఫైర్ క్యాంప్స్ ఉంటే అక్కడికి వెళ్ళి కొంచెం వేడైపోయాం. ఇంకా అక్కడ స్లైడింగ్ అనేదో ఉంటే అక్కడ అది తీసుకొని పైకి వెళ్ళి కిందకి జారినాం చిన్న పిల్లల్లాగా. ఇంకా మేమందరం కూడా లైన్లో నుంచి పైకి వెళ్ళి జరుగుని జారేసాం. ఫైనల్గా ఐస్ క్యాజల్స్ విజిట్ చేసాం. న్యూ హాంప్షైర్లో ఉంది ఇది. సో ఆ రోజుకి అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసిన ట్రిప్ సక్సెస్ అయింది. హ్యాపీ ఎండింగ్. లొకేషన్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.